అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గ్యాసినియా కాంబోజియో వాడండి, బరువు తగ్గండి. నా మిత్రుడు చూపుతోనే చంపేస్తాను, చూపుతోనే చంపేస్తాను. ఒక తొన్ను తొంటే జీపు 20 feet 34 పై పడుతుంది. అది రజనీకాంత్ కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు. ఎవరు చేస్తేనో జనం ఒప్పుకోరు. కానీ ನಮ್ಮ బాలయ్య ఆయన చేస్తే ఒప్పుకుంటారు. ఎందుకంటే బాలయ్యని తెలుగు జనాలు బాలయ్యగా చూడలేదు, ఆ ఎన్టీ రామారావు గారిని బాలయ్యలో చూస్తున్నారు. ఆ ఎన్టీఆర్ యుగ పురుషుడు ఏమైనా చేయగలరు కదా, ఆయన చేస్తారు. చాలా కోపిష్ఠుడు, చాలా కోపిష్ఠుడు. ఇంకా మనసు పాల్లాంటిది, పాల్లాంటి మనసు. ఆయన వచ్చి చాలా కాలం రాజకీయంలో, సినిమాలో ఇంకా సాధన చేయాలని నేను దేవుడిని కోరుకుంటాను. అండ్ మన నారాయణ గారు చాలా మాట్లాడాలనుకున్నారు. మీరు తప్పుగా అనుకోద్దంటే, అలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు వినాలి. అప్పుడు వచ్చి ఏమేమి చేశారనేది ఆ ఎక్స్పీరియన్స్ మనకంతా పాఠం. ఇది ఒక నా రిక్వెస్ట్. అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇచ్చేసుకోవాలి. దాని తర్వాత మన ఇక్కడ మిస్సెస్ చంద్రబాబు గారు వచ్చింది, చాలా చాలా సంతోషం. ఎన్టీఆర్ గురించి మీకన్నా తెలిసింది తెలియనిది ఏం చెప్పొచ్చు, ఏం చెప్తాను ఆయన గురించి. సో నా ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఆయన నాకు వచ్చి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆయన నుంచి ఏం నేను నేర్చుకున్నాను, నాకు ఆయనకున్న అంత బాంధవ్యం, దాని గురించి నేను మాట్లాడతాను. నేను ఫస్ట్ పిక్చర్ చూసింది పాతాళ భైరవి. 56, 57 అప్పుడు 6 to 7 years నాకు ఏజ్ అంతే. ఆ వెళ్ళి తెర మీద అది చూసి నాకొచ్చి నాకు మైండ్లో నిలబడింది ఆ భైరవి, పాతాళ భైరవి. ఒక 20 feet ఆ పాతాళ భైరవి, ఆ స్టాచ్యూ. అది చూసి ఎప్పుడు ఆ భైరవి అనేది నా మైండ్లో ఉండిపోయింది. ఆ 6 yearsలో. 6 years నుంచి వచ్చి ఒక ప్రతిమ, లేడీ ప్రతిమ చూస్తే ఇది భైరవేనా అని అడిగేవాడిని నేను. అంత లోపల వెళ్ళిపోయింది అది. ఫస్ట్ పిక్చర్ అబూర్వరాంగల్ తీసేటప్పుడు ఫస్ట్ షాట్ కెమెరా ముందు నేను మాట్లాడిన డైలాగు, భైరవి వీడు ఇదానా అని, భైరవి ఇల్లు ఇదేనా అని ఫస్ట్ భారతీయంగా రాసిచ్చింది. దాని తర్వాత విల్లన్గా, సైడ్ క్యారెక్టర్గా నేను 3 years యాక్ట్ చేశాను. ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ నన్ను హీరోగా బుక్ చేసేందుకు వచ్చారు. నాకు హీరోగా యాక్ట్ చేసేందుకు ఇష్టం లేదు. ఎందుకంటే విల్లన్ను, సెకండ్ హీరో, 10 days 12 days వర్క్, మంచి డబ్బు, ఎందుకు హీరో రెస్పాన్సిబిలిటీ అంతా వద్దు అని చెప్పాను. ఆయన జస్ట్ స్టోరీ వినండి అని చెప్పి స్టోరీ చెప్పారు. బట్ టైటిల్ వచ్చి చెప్పారు భైరవి అని. అది చెప్పిన వెంటనే నేను ఆ పిక్చర్ ఒప్పుకున్నాను. ఆ ఫస్ట్ హీరో పిక్చరు భైరవి. ఇది ఆ దేవుడు, ఆ భైరవి మాత, ఆ జగన్మాత, ఆ మదర్, ఆమె వచ్చి ప్రసాదం ఇది.